Hello friends, ఈ క్వశ్చన్ కంపెనీల నుంచి explain the meaning of reconstruction and amalgamation, state the procedure for this purpose. సో క్వశ్చన్ ఏంటంటే రీకన్స్ట్రక్షన్ అమాల్గమేషన్ అంటే ఏంటి? రీకన్స్ట్రక్షన్ అంటే ఏంటో చూద్దాం. రీకన్స్ట్రక్షన్ అనేది ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ని రీఆర్గనైజ్ చేసే ప్రాసెస్. అంటే షేర్ క్యాపిటల్ చేంజ్ చేయడము, తగ్గించుకోవడము, ఓనర్షిప్ లో ఉన్న పీపుల్ ని మార్చడం, లేదా కంపెనీ యొక్క కార్యకలాపాలని అంటే ట్రాన్సాక్షన్స్ ని లాభదాయకంగా అంటే ఎఫిషియెంట్ గా కన్వర్ట్ చేసుకోవడానికి వంటి అవసరాలు ప్లాన్ లో చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి వాటిని రీఆర్గనైజేషన్ అంటారు. సో రీఆర్గనైజేషన్ లో మేక్ కంపెనీ మోర్ ఎఫిషియెంట్ అండ్ ప్రాఫిటబుల్, లాభదాయకంగా చేయడం. ఇక్కడ ఒకటే కంపెనీ ఉంటుంది. అమాల్గమేషన్ అంటే ఏంటో చూద్దాం. అమాల్గమేషన్ అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ కంపెనీలు కలిసి ఒక కొత్త కంపెనీని, కొత్త సంస్థని ఏర్పరచడం, లేదా ఒక కంపెనీ మరొక దాన్ని ఆహ్వానించడానికి జరిగే ప్రాసెస్. దీనివల్ల ఇక్కడ కంపెనీల ఆస్తులు, అసెట్స్ అన్నమాట, డెట్స్ విలీనం జరుగుతాయి, అంటే కంబైన్ చేసుకుంటాము. సో చాలా సార్లు ఏమవుతుందంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ వస్తుంది. సో ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో ఉన్న రెండు కంపెనీలు కాంపిటీషన్ లో ఉన్నాయనుకోండి, అట్లా కాకుండా ఆ రెండు అమాల్గమేషన్ జరిగి రెండు కలిసిపోయి ఒకే కంపెనీలో వస్తే అది చాలా బెటర్ అడ్వాంటేజెస్ ఉంటాయి కదా, దాని గురించి అమాల్గమేషన్ ఉంటుంది. ప్రొసీజర్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ 7 స్టెప్స్ మెన్షన్ చేశాను. రీకన్స్ట్రక్షన్ కానీ అమాల్గమేషన్ కానీ ఈ 7 స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ది డ్రాఫ్టింగ్ ద స్కీమ్. స్కీమ్ అంటే ఏం లేదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ని డ్రాఫ్ట్ చేయాలి. షేర్ ఎక్స్చేంజ్ రేషియో, అసెట్స్, లయబిలిటీ ట్రీట్మెంట్, ఇంపాక్ట్ అండ్ షేర్ హోల్డర్స్, ఇవన్నీ కలిపి ఒక స్కీమ్ డ్రాఫ్ట్ చేయాలి. డ్రాఫ్ట్ చేసిన తర్వాత సెకండ్ స్టేజ్ అప్రూవల్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అప్రూవల్ తీసుకోవాలి స్కీమ్ కి. థర్డ్ది అప్లికేషన్ టు NCLT, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవ్ చేసిన అప్లికేషన్ ని NCLTకి పంపించాలి. NCLT రివ్యూ చేసి అప్రూవల్ చెప్తారు. ఈలోపు మీటింగ్ ఆఫ్ క్రెడిటర్స్ అండ్ షేర్ హోల్డర్స్. క్రెడిటర్స్ ని, షేర్ హోల్డర్స్ ని కలిపి వాళ్ళ రీకన్స్ట్రక్షన్ కానీ అమాల్గమేషన్ కానీ ఆ డీటెయిల్స్ క్లియర్ గా ఇవ్వాలి. అక్కడ కూడా అట్లీస్ట్ 75% ఓటింగ్ లో పాస్ అవ్వాలి, మెజారిటీ రావాలి. అప్పుడు ఈ అమాల్గమేషన్ కానీ రీకన్స్ట్రక్షన్ కానీ అప్రూవల్ అవుతుంది. ఆ తర్వాత NCLT ఈ 4th పాయింట్ ఏదైతే ఉందో క్రెడిటర్స్, షేర్ హోల్డర్స్ అప్రూవల్ ని కన్సిడర్ చేసి NCLT అప్రూవల్ ఇస్తుంది. NCLT అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కసారి NCLT మోడిఫికేషన్స్ చెప్తూ అప్రూవల్ ఇవ్వచ్చు. అది చెప్పిన తర్వాత 6th పాయింట్ ఫైలింగ్ విత్ ద రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్, ROC దగ్గర ఫైల్ చేయాలి. అండ్ ఫైనల్ పాయింట్ విత్ ఇన్ 30 days లో 6th ROC దగ్గర 30 days విత్ ఇన్ 30 days లో ఫైల్ చేయాలి. ఫైల్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్, అక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్స్, లయబిలిటీస్ జరుగుతుంది. సో ఇష్యూ ఆఫ్ న్యూ షేర్స్, అంటే రెండు కంపెనీస్ అమాల్గమేషన్ జరిగినప్పుడు కంపెనీ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించి రికార్డ్స్ అవన్నీ కూడా రాసుకోవచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యాయ విద్య.